అందరికీ నమస్కారం. నా పేరు సాయి యశిన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నేర్చుకున్నా. శ్రీ వాగ్దేవి కళాపీఠం వారు నిర్వహించిన కథల పోటీల కోసం నేను నేర్చుకున్న కొన్ని కథలలో ఇప్పుడు మీకు కథ వినిపించబోతున్నాను. ఆ కథ పేరు అర్జునుడు. అర్జునుడు పాండవులలో మూడవవాడు. బాల్యంలోనే అర్జునుడు అస్త్ర విద్య, సంగీతం, నాట్యం క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. అర్జునుడికి మొదటగా ధనుర్వేదంలో పాఠాలు నేర్పింది, బాణాలు వేయడం నేర్పింది శుకమహర్షి. ఆయన తరువాత కృపాచార్యుడు, అతని తరువాత ద్రోణుడు అర్జునుడిని మేటి విలుకాడుగా మలచారు. ఒకనాడు ద్రోణుడు ఆయన శిష్యులు గంగా నదిలో స్నానం చేస్తుండగా ఆచార్యుని కాలును ఓ తిమింగలం పట్టుకుంది. శిష్యులందరూ ఎంత ప్రయత్నించినా గురువుగారిని తిమింగలం పట్టు నుంచి విడిపించలేకపోయారు. కానీ చివరికి అర్జునుడు వేసిన బాణంతో తిమింగలం ద్రోణుణ్ణి వదిలి పారిపోయింది. ద్రోణుడు సంతోషించి మానవాతీతుల మీద మాత్రమే పనిచేసే బ్రహ్మశిరాస్త్రం ఉపదేశించారు. ఇదిలా ఉండగా పాండవులందరినీ హతమార్చి రాజ్యం చేజిక్కించుకోవాలనుకుంటున్న దుర్యోధనుడు పాండవులందరినీ వారణావతం అనే పట్టణానికి పంపాడు. కుట్రను తెలుసుకున్న పాండవులు బ్రాహ్మణ వేషాలలో ఏకచక్రపురం చేరారు. అదే సమయంలో అక్కడ పాంచాల రాజు ద్రుపదుడు తన కుమార్తె ద్రౌపదికి స్వయంవరం ఏర్పాటు చేశాడు. పైన ఎత్తులో ఉన్న చేపను మధ్యలో గిర్రున తిరుగుతూ ఉన్న చక్రానికి ఏమాత్రం తగలకుండా బాణంతో ఒకే దెబ్బలో కొట్టాలి. అలా చేయగలిగిన వారిని ద్రౌపది పెళ్లాడుతుంది. కర్ణుడు, దుర్యోధనుడు, శిశుపాలుడు, జరాసంధుడు వంటి యోధులతో పాటు బ్రాహ్మణ వేషాలలో ఉన్న పాండవులు కూడా వెళ్ళారక్కడికి. క్షత్రియ వీరులు, రాకుమారులు, యోధులు ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ మారువేషంలో ఉన్న అర్జునుడు మాత్రం చాలా తేలికగా లక్ష్యాన్ని కొట్టగలిగాడు. పాంచాలి అర్జునుడి మెడలో వరమాల వేసింది. అర్జునుడి కపికేతనం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఓసారి దేశయాత్రకు వెళ్ళిన అర్జునుడు రామేశ్వరం నుంచి లంక వరకు శ్రీరాముడు నిర్మించిన వారధిని చూస్తూ విస్తుపోయాడు. అయితే అంత గొప్ప ధనుర్విద్యా నిపుణుడైన శ్రీరామచంద్రుడు బాణాలతో మంతిన నిర్మించుకోకుండా కోతుల సాయం తీసుకోవడం ఆయనకు నచ్చలేదు. అక్కడ సముద్ర తీరాన కూర్చొని రామాయణం పఠిస్తున్న పండితుడి దగ్గరకు వెళ్ళి అదే ప్రశ్న వేశాడు. ఆయన సరైన సమాధానం చెప్పలేకపోయాడు. అప్పుడు ఒక పిల్ల కోతి వచ్చి, శ్రీరాముడు బాణాలతో వంతెన నిర్మిస్తే కోతులన్నీ ఆ వారధి మీద నుంచి నడిచి ఉండింటే ఆ వారధి ఆనాడే కుప్పకూలుండేది అంది. అప్పుడు అర్జునుడు, శ్రీరాముడు బాణాలతో వంతెన నిర్మిస్తే కోతుల పరువుకి అది కూలటమా అని బిగ్గరగా నవ్వాడు అర్జునుడు. దీనితో అర్జునుడికి కోతికి మధ్య వాదన జరిగింది. సరే, రాముడి సంగతి అటుంచు, నేను బాణాలతో వంతెన కడతాను. ఒకవేళ నీవు పడగొట్టగలిగితే నేను అగ్నిలో దూకి ప్రాణాలు విడుస్తాను. ఒకవేళ నేను గెలిస్తే మీ వానర జాతంతా నాకు బానిసులుగా సేవకులుగా ఉండాలి అంటాడు అర్జునుడు. వానరం అందుకు ఒప్పుకుంటుంది. అర్జునుడు బాణాలతో వంతెన ఏర్పరిచాడు. కోతి అడుగు పెట్టగానే అది పుట్టుక్కుమంది. మళ్ళీ కట్టాడు, మళ్ళీ కూలిపోయింది. అర్జునుడు ఇక మంటల్లో దూకబోతుంటే ఒక బాలుడు వచ్చి, న్యాయమూర్తి లేకుండా మీరు వేసుకున్న పందెం ధర్మసమ్మతం కాదని మరొకసారి పందెం కాయండి అన్నాడు. వానరం, అర్జునుడు అందుకు ఒప్పుకుంటారు. అర్జునుడు మళ్ళీ వంతెన ఏర్పరిచాడు. పిల్లకోతి చకచకా ఎక్కి నిలబడింది. వంతెన చెక్కు చెదరలేదు. కోతి శరీరాన్ని పెంచింది, పర్వతమంత ఎత్తు ఎదిగింది. అయినా వంతెన తనకలేదు. కోతికి అర్థమైంది. రామచంద్ర ప్రభూ అనుకుంటూ ఆ బాలుడికి పాదాభివందనం చేసింది. శ్రీకృష్ణ అంటూ పార్థుడు ఆ బాలుడి పాదాలు పట్టుకున్నాడు. ఆ పిల్లవాడు చిరునవ్వు నవ్వుతూ ఇద్దరినీ లేవనెత్తి, ఇక మీదట అర్జునుడి పతాకం మీద నీ గుర్తు ఉంటుంది అని కోతిని ఆశీర్వదించాడు. ఇవాళ వీడియోలో తప్పులేమైనా ఉంటే ఈ చిన్ని మనిషిని మీ పెద్ద మనసుతో మన్నించి నన్ను ఆశీర్వదించండి. ధన్యవాదాలు.